మై ఛానల్. ఈ రోజు అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమాలో వెంకీ కళ్యాణ్ రామ్ ఇద్దరు మల్టీ స్టారర్ గా నటించబోతున్నారు. ఇకపోతే ఈయన సంక్రాంతికి ఒక సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు. ఈ సంక్రాంతికి కూడా హిట్ కొట్టాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇకపోతే ఈయన సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ సినిమాకు ఇంకా స్టార్ట్ కాకముందే ఈ సినిమా బిజినెస్ ఓటీటీ డీల్స్ అయితే క్లోజ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఇవి భారీ ధరకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది. 70 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయినట్లుగా చర్చనీయాంశంగా మారింది. వెంకటేష్ కళ్యాణ్ రామ్ మూవీకి 70 కోట్ల అనిల్ రావుపూడి క్రేజ్ మామూలుగా లేదుగా. టాలీవుడ్ లో సంచలనం. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న సినిమా ఇంకా ప్రారంభం కాకముందే భారీ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు ఎంతకు అమ్ముడుపోయాయో తెలిస్తే షాక్ అవుతారు. అనిల్ రావుపూడి సినిమాకు తన రేంజ్ని పెంచుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్లో సినిమాలు చేసి నిర్మాతలకు భారీ ప్రాఫిట్స్ తెచ్చి పెడుతున్నారు అనిల్. ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించేలా చేస్తున్నారు అనిల్. ఇటీవల సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ సినిమాతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన అనిల్ రావుపూడి ప్రస్తుతం ఎవరు ఊహించని కాంబినేషన్ వెంకటేష్ కళ్యాణ్ రామ్తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ మొదలవ్వనుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా మొదలవ్వకుండానే బిజినెస్ కూడా జరిగిపోయింది. తాజా సమాచారం ప్రకారం అనిల్ రావుపూడి నెక్స్ట్ సినిమాకు ఓటీటీ శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం. ఓ ఆగ్రా ఓటీటీ సంస్థ వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న సినిమా హక్కులను ఏకంగా 70 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కోంది. కళ్యాణ్ రామ్ వెంకటేష్ మార్కెట్కి ఇది చాలా తక్కువే అని సమాచారం. కేవలం అనిల్ రావుపూడిని నమ్మే ఇంత పెట్టి కొనుక్కుంటున్నారని సినిమా సమాచారం. దీంతో ఈ అమ్మకం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అనిల్ రావుపూడి క్రేజ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.